సో ఈ స్పోర్ట్స్ మీట్ ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ ఇయర్ మన కాలేజీలో జరుపుకోవడం అనేది ట్రెండ్గా మారిపోయింది. ఇలాంటి స్పోర్ట్స్ మీట్ ప్రోగ్రామ్కి మన తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ చైర్మన్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావడం అనేది సో మనం ఎంతో అదృష్టంగా భావించాల్సినటువంటి విషయము. సో ఈ స్పోర్ట్స్ మీట్ ఈరోజు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ముందుగా మన డైరెక్టర్ భాస్కర్ సార్ని కోరుతా ఉన్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి అన్న గారికి మన యొక్క యువ కాలేజ్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్, ముఖ్యంగా విద్యార్థుల తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంతటి బిజీ షెడ్యూల్లో కూడా కేవలం యూత్ని ఎంకరేజ్ చేద్దామనే ఆలోచనతోని తన అమూల్యమైన సమయాన్ని మనకు కేటాయించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. అండ్ ముఖ్యంగా ఆల్ ద స్టూడెంట్స్, పార్టిసిపెంట్స్, ఆడియన్స్ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. బికాజ్ ఏంటంటే మా ప్రీవియస్ డేస్లలో మమ్మల్ని గ్రౌండ్లకి వెళ్ళి ఆడుకుంటుంటే పేరెంట్స్ వద్దనేవాళ్ళు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చే అడ్మిషన్స్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతుంటే మా పిల్లోడు ఇంట్లోకించి బయటకు వెళ్ళట్లేదు సార్. ఒక పాయింట్, గేమ్స్ ఆడుతున్నారు కానీ ఎక్కడ ఆడుతున్నారంటే మొబైల్లో ఆడుతున్నారు. సో గేమ్స్ ఆడాలి, కానీ గ్రౌండ్లో ఆడే గేమ్స్ ఆడితే మనకు శారీరకంగా నెక్స్ట్ మానసికంగా మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్ అవుతాం. ఎందుకంటే ఇప్పుడున్న రోజులలో చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో దానికి ముఖ్యంగా దానితో పాటు ఈక్వల్గా మన గేమ్స్కి కూడా అంత ప్రాముఖ్యత ఉంది. చూస్తున్నాం, నిన్న కూడా మనకు శ్రీలంక వర్సెస్ ఇండియా ఉమెన్స్ క్రికెట్ టీం T20 చూస్తున్నారు కదా మ్యాచ్. ప్రతిదీ కూడా మన ఇండియన్సే గెలుస్తున్నారు. సో అమ్మాయిలం కదా మేమేం చేస్తాము అనే ఆలోచన పక్కన పెట్టి మన దేశానికి వరల్డ్ కప్ అందించింది కూడా ఉమెనే. మొన్న గేమ్స్లలో పార్టిసిపేట్ చేసేది కూడా ఉమెన్స్ యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. కాబట్టి మన శివసేన రెడ్డి గారు మన యూత్ అందరికీ కూడా, తెలంగాణ యూత్ అందరికీ కూడా స్పోర్ట్స్ పైన తను ఎంకరేజ్ చేసే విధానము, ఎంకరేజ్ చేసి మీకు వచ్చే అవకాశాలని ఎన్నైతే తెలంగాణ తరఫున మన స్టేట్ నుంచి రిప్రజెంట్ చేసే అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకోవాలి. అండ్ స్పెషల్గా స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చదువుతో పాటు స్పోర్ట్స్కి ఈక్వల్ ప్రియారిటీ ఇచ్చేస్తే వాళ్ళకి రేపు మీ కెరీర్, మీ లైఫ్ అంబిషన్స్ అయినటువంటి ఏ జాబ్ అయినా సరే మనకు స్పోర్ట్స్ ఎంట్రీస్ ద్వారా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అండ్ ముఖ్యంగా మన కాలేజ్ సెకండ్ ఇయర్ చదువుతున్న పాండే అనే స్టూడెంట్స్ మన ఇండియాని రిప్రజెంట్ చేసి ఆడుతున్నాడు. ప్లస్ దాంతోపాటుగా ఎన్నో నేషనల్స్ ఆడి గెలిచారు. సో ఇలాంటి ఈ 2 days రేపు అండ్ ఇవాళ ఫుల్ టు ఎంజాయ్ చేసి మళ్ళీ అగైన్ మన స్టడీస్లోకి వెళ్ళిపోవాలని చెప్పి, ఎందుకంటే గేమ్ ఆడే టైంలో గేమ్స్ ఆడాలి, చదువుకునే సమయంలో చదువుకోవాలి. ఏది చేసే సమయంలో అది చేస్తే మన ఫ్యూచర్ లైఫ్ మొత్తం కూడా ది బెస్ట్గా ఉంటుంది. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్. అండ్ మరొకసారి శివసేన రెడ్డి అన్న గారికి మరియు మన వెల్ విషర్స్ అయినటువంటి గణేష్ రెడ్డి గారికి మరియు మిత్రులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. సో తెలంగాణ స్టేట్ చైర్మన్గా ఒక పదవిని తెచ్చుకోవడం అంటే అది అంత మామూలు విషయం కాదు. ఎంతో కష్టపడి పార్టీ కోసము అండ్ ప్రజల కోసము ఎంతో సర్వీస్ చేస్తే కానీ ఆ గుర్తింపు రాదు. ఒక పదవి రావాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అలాంటి కష్ట నష్టాలకు ఎన్నో ఎదుర్కొని సో ఇంత గొప్ప స్టేజ్లో ఉన్నటువంటి మన తెలంగాణ స్టేట్ స్పోర్ట్స్ పరంగా లీడర్ అయినటువంటి మన శివసేన రెడ్డి గారిని మన స్టూడెంట్స్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఒకసారి శివసేన రెడ్డి గారిని సాధారణంగా మీ క్లాప్స్తో ఆహ్వానిద్దాం. యువ జూనియర్ కాలేజ్ చైర్మన్ భాస్కర్ గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి గణేష్ రెడ్డి గారికి, మెరుగు రమేష్ గారికి, రామకృష్ణ గారికి, రవితేజ గారికి, ఈ కాలేజ్ యాజమాన్యానికి, ప్రిన్సిపల్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మొట్టమొదటగా మీ అందరికీ ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి మీ యాజమాన్యానికి, ఈరోజు నుంచే స్టార్ట్ అవుతున్న ఈ గేమ్లో దిగుతున్న మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్. మీ అందరికీ మీ రంగాలలో మీరు పోవాలనుకుంటే ఫస్ట్ మీకు కావాల్సిన డిసిప్లినే. ఆ డిసిప్లిన్ లేనప్పుడు మీరు ఏ రంగంలో కూడా మీరు సక్సెస్ కాలేరు. మీరు కావాలనుకున్న రంగాన్ని, మీరు పోవాలనుకున్న మీ గోల్ని ఏదైతే ఉందో మీరు ఆ గోల్ని ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. గోల్ లేని గమ్యం, నువ్వు ఒక గమ్యానికి చేరాలనుకున్నావు అనుకో, ఆ రూట్ అనేది నీకు తెలియనప్పుడు నువ్వు సక్సెస్ అనేది నీ ముందు కనపడదు. ఏదో నడుస్తుందంటే నడుస్తుంది, ఉద్యోగం వచ్చిందంటే వచ్చింది, పెళ్ళయింది, పిల్లలు పుట్టిరు, మళ్ళీ వాళ్ళు పెద్దగా ఇదే నడుస్తుంది, ఇంతకుమించి ఏముండదు కదా. దాంట్లో నీకంటూ ప్రతి ఒక్కరికి ఏదో ఉద్యోగం వస్తుంది, లాస్ట్కు
రూపాయలదైనా ఉద్యోగమే, 10,000 ఉద్యోగమే, 20,000 ఉద్యోగమే. నువ్వు బతకడానికి, నీ ఫ్యామిలీని చూసుకోవడానికి ఇదే. కానీ లైఫ్లో నేను ఇది కావాలి అని ఒక గోల్ పెట్టుకొని సక్సెస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా ఆ గోల్ని రీచ్ అవుతారు. రీచ్ అయిన వాళ్ళ పర్సంటేజ్ 90% ఉంటే రీచ్ కాని వాళ్ళ పర్సంటేజ్ 10% ఉంటుంది. ఆ రీచ్ కాని వాళ్ళు కూడా కేవలం వాళ్ళ తప్పిదాల వల్ల, వాళ్ళ ఆలోచన వల్ల, వాళ్ళ స్నేహితుల వల్లనే వాళ్ళు రీచ్ కాలేరు అంతే. మైక్ టైసన్ ఎంతమంది తెలుసు ఇక్కడ? 1980s ఆయనను ఓడగొట్టేవాడు ఎవరైనా ఉండేనా? 1995 వరకు కూడా ఆయన ఓడగొట్టేవాళ్ళు ఎవరైనా కనపడరా? అసలు ఎవరైనా ఊహించగలిగిరా? అటువంటి వ్యక్తిని ఒక నార్మల్ మామూలు పర్సన్, డగ్లస్, ఒక నార్మల్ పర్సన్ అతను ఓడించగలిగిండు. ఎందుకు ఓడించగలిగిండ్రు? అతని గోల్ వాళ్ళ తల్లి కన్న కళ. వాళ్ళ తల్లి చనిపోయిన 21 రోజుల్లో అతను ఓడించగలిగాడు. అతను గోల్ పెట్టుకున్నాడు. అరే 100%. అంటే అంతకుముందుకు హేమీలు ఆయన ఓడగొట్టలేకపోయారు. మైక్ టైసన్తో ఏమైనా దిగాలంటేనే, బరిలో దిగాలంటేనే భయపడేటోళ్ళు. కాన్సన్ట్రేషన్తో చేయాల్సిన పని మీరు చేస్తే ఎవరైనా సాధించగలుగుతారు సక్సెస్కు ఫెయిల్యూర్కి ఒక కన్ను పాటే. ఒక రెప్ప మూసి తెరిచే లోపల నీ సక్సెస్ ఫెయిల్యూర్ అయిపోతుంది. ఎవరు సక్సెస్ అవుతాడు, ఎవరు ఫెయిల్యూర్ అవుతాడు. అథ్లెటిక్స్ రన్నింగ్ చేస్తూ ఉంటారు మీరు. ఒక్క వెంట్రుక మందంలో సక్సెస్ వాడికి వస్తుంది, ఇంకొకటి బ్యాక్ వెళ్ళిపోతాడు. ఆ సక్సెస్ వాడికి ఎందుకు వచ్చింది అంటే వాడు పెయిన్ భరించగలిగిండు, ఆ శక్తిని భరించగలిగిండు. ఆ పెయిన్ భరించగలిగిన వాడు, ఆ నొప్పిని భరించగలిగిన వాడు సక్సెస్ అవుతాడు. అమ్మయ్య అనుకునేవాడు ఆడనే ఆగిపోతాడు. జీవితంలో ఓడిపోవడం తప్పు కాదు. వాడు ఇంకా నేను నాతో కాదు అని ఆగిపోయిండు అనుకో, వాడు జీవితంలో ఎప్పుడు ఆ రోజు చచ్చిపోయినట్టు నా దృష్టిలో. ఓడిపోయినా అంటే రేపు ఖచ్చితంగా గెలుస్తాడు. ఓడిపోవడం ఎప్పుడూ తప్పు కాదు. ఆ ఓటమిని గెలుపుగా సాధించుకొని నువ్వు నెక్స్ట్ స్టెప్ ఎట్లా గెలవనని చెప్పి కసి మీద నువ్వు పనిచేయి, 100% నువ్వు గెలుస్తావు. గెలుపు ఎవరి సొత్తు కాదు. భగవంతుడు బ్రెయిన్ అందరికీ ఒకే సైజు ఇచ్చినాడు. ఈయన లావున్నాడు, పొడుగున్నాడు కదా అని కొద్ది ఎక్కువ ఇచ్చినాడు, కొద్ది తెలివితేటలు ఎక్కువ ఇచ్చినాడు. నేను బక్కగున్నా, చిన్న ఉన్నా అని తక్కువ ఇచ్చినాడు. ఈరోజు మన రాష్ట్రాన్ని పరిపాలించే రేవంత్ రెడ్డి గారు ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఈరోజు ముఖ్యమంత్రి కాగలిగిండు. ఆయన జెడ్పీటీసీగా ఉన్న సమయంలో ఎంతోమంది మంత్రులు చేసిర్రు, ఉప ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా ఉన్నారు. కానీ ఆయన కసి ఆయన పట్టుదలతో ఆయన గోల్ను రీచ్ కావాలనుకుంటే ఆ గోల్ను రీచ్ అయ్యిండు. ప్రతి ఒక్కరికి కూడా ఆ శక్తి ఉంది, కానీ మనం వాడం అంతే. మీరు వాడండి, దిగండి, మీరు చేయాలనుకున్న ప్రతి మీరు చేయగలుగుతారు. ఈరోజు క్లాస్లో 30 మంది ఉంటే 30 మందిలో ఒకడే ఫస్ట్ ఎందుకు వస్తాడు? మిగిలిన వాడికేమో నా ఇంట్లో వాళ్ళ ఫాదర్ గుర్తొస్తాడు, వాళ్ళ మదర్ గుర్తొస్తుంది, వాళ్ళ ఫాదర్ పడుతున్న బాధలు గుర్తొస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో నేను సక్సెస్ కావాలి, నా జాబ్తో మా ఫాదర్ని చూసుకోవాలి, ఓ మంచి కారు ఇప్పించాలి, ఒక గోల్తోనే పోతారు చాలామంది. లైట్లేరా ఏముంటుంది అనుకునేటోడు వాంతో పాటు 10 మంది చెడగొడతాడు. వాడు లాస్ట్కి ఏం చేస్తాడంటే సిమెంట్ సంచుల కాడ కూర్చుంటాడు. ఉన్న ఫ్యాక్ట్ ఇదే. ఎందుకంటే లైవ్లో నేనే ప్రవీణ్ అని నా దోస్తున్నాడు, అపర కుబేరుడు ఉండే గట్టిగా మాట్లాడితే. ఆ వెంకటేష్ ఇంకా అంతకంటే పెద్ద స్టోరీ. వెంకటేష్ మనం వచ్చినాం. వాళ్ళ మదరు మా ఊర్లో వడ్డీ వ్యాపారస్తురాలు. అంటే దాదాపు ఆ ఊర్లో ఉండే వాళ్ళందరికీ వడ్డీ ఇవ్వాలంటే ఆమెనే ఇవ్వాలి. అంటే అంత డబ్బు ఉండే, అంత ఆర్థికంగా శ్రీమంతురాలు వాళ్ళు. మాలాంటి వాళ్ళం వాళ్ళ ఇంటికి పోయి టీవీ చూసేస్తున్నాం. ఒక దశలో ఏదైనా బండి కావాలంటే బండి తీసుకొని వాడేటోళ్ళం మేము. అటువంటి పరిస్థితుల్లో ఆ రోజు జల్సాలకు ఎంజాయ్మెంట్ చేసి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకుండా ఇంటర్మీడియట్తో ఆపి ఏదో వ్యాపారం చేస్తాం, వాళ్ళ వృత్తిని పోదాం అనుకుంటే ఆ వ్యాపారం మధ్యలో ఆగిపోయి వాళ్ళ తండ్రి చనిపోయి తల్లి చనిపోయిన తర్వాత అస్తవ్యస్తంగా మారిపోయిన తర్వాత ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళ పిల్లోడికి ఫీజు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తే చాలన్న పరిస్థితిలో ఉన్నారు. మేమే పోయి వచ్చినాం, ఓ స్కూల్కి పోయి చెప్పేసి వచ్చినాం ఇట్లా పరిస్థితి. బండ్లు ఓడలు అంటే మేము ఎప్పుడు నమ్మలే. మొన్న చూసినప్పుడు అర్థమైంది పరిస్థితులను. వీటన్నింటినీ కాపాడాలంటే నువ్వే నమ్ముకో. నీకంటూ అది ఆటలో కానీ చదువులో కానీ నువ్వు ఏదో నీ స్కిల్ మీద నువ్వు లేకపోతే మాత్రం రేపు నాడు నీ ఫ్యూచర్ కూడా నీ స్నేహితులు ఎవరు నీతో మాట్లాడరు. ఈరోజు అందరూ దోస్తులు నీ చుట్టుముట్టు ఉంటారు. రేపు నాడు నువ్వు ఫెయిల్ అయినావు అనుకో, నీ పక్కకి వెళ్ళి చూడాలంటే వాడు ఫెయిల్ అయిన వాటితో ఎందుకురా అనే వ్యవస్థ వస్తుంది. వాటన్నింటినీ మీరు జాగ్రత్తగా చూసుకొని మీ కెరియర్, ఎందుకంటే ఈ టైంలోనే మీ లైఫ్ సెట్ చేసుకునేది. ఈ టైంలో సక్సెస్ కావాలనుకుంటాడు, సక్సెస్ అవుతాడు. లైట్ తీసుకుంటాడు, ఎటు కాకుండా పోతాడు. దయచేసి మీరందరికీ ఆల్ ద బెస్ట్. మీరు సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ ఉండేటోళ్ళు పొలిటికల్గా రావాలనుకుంటే వచ్చి కలవండి. నా తరపు నుంచి ఏం చేయాలో అది చేస్తాం. స్పోర్ట్స్లో సక్సెస్ కావాలనుకుంటే వచ్చి రండి.
మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలా, ఏ విధంగా రూట్లో పోతే మీకు స్పోర్ట్స్లో సక్సెస్ అవుతారో చెప్తా. దాంతోపాటు మీ రంగాల్లో మీరు ఎంచుకున్నటువంటి ఎవరైనా నిష్ణాతులు ఉంటే వారి దగ్గరికి వెళ్ళి కలవండి. సివిల్స్లో ఉంటే ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరకో ఐపీఎస్ ఆఫీసర్ దగ్గరకో వెళ్ళి నేను ఇట్లా కావాలనుకుంటున్నా, నా గోల్ ఉంది, నాకు ఒక అవకాశం ఏంటంటే ఖచ్చితంగా మన తెలంగాణలో ఉన్న ఆఫీసర్స్ చాలా మంచి ఆఫీసర్స్ ఉన్నారు. మీకు కావాల్సిన రూట్ మ్యాప్ అన్నీ ఏర్పాటు చేస్తారు. మీకు కావాల్సిన రంగాన్ని మీరు ఎంచుకోండి. మొదటగా ఆ దిశలో మీరు వెళ్ళి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా షార్ట్ టైంలో మంచి ఇన్స్పిరేషనల్ స్పీచ్. స్పోర్ట్స్ అంటే నాట్ ఓన్లీ స్పోర్ట్స్, అది మన లైఫ్కి సంబంధించినటువంటి ఒక డిసిప్లిన్ని కూడా స్పోర్ట్స్ నేర్పిస్తుంది. అట్లానే ఇప్పుడు సార్ చెప్పిన మాటలు, ప్రతి మాటలు వింటుంటే లైఫ్లో గొప్ప స్థాయికి చేరడానికి కావలసినటువంటి అన్నీ సార్ ఫాలో అయ్యి మనకు చెప్తున్నారు. ఫాలో అయ్యారు కాబట్టే సార్ చాలా సాధారణ స్థాయి నుండి ఇప్పుడు ఈ స్థాయిలో ఉండగలిగారు అనేటువంటిది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మనము బుక్స్లో చదివిన వాళ్ళను ఆదర్శంగా తీసుకోవడము ఎంత అవసరమో, ఇలా లైవ్ పర్సన్స్ని కూడా మనము ఆదర్శంగా తీసుకుంటూ ఇప్పటి వరకు మనం ఏదైతే మిస్ అయ్యామో లైఫ్లో ముందుకెళ్ళడానికి ఆ పాయింట్స్ అన్నిటినీ మనము ఇప్పటి నుండి యాడ్ చేసుకొని సార్ స్పీచ్ వల్ల కొంతలో కొంత ఈ మొత్తం మందిలో ఒక్కరు మారినా కూడా సో సార్ని మనం ఇక్కడ ఎందుకు రప్పించాము అనేటువంటి దానికి ఒక అర్థం అనేది ఉంటుంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సో ఇంత మంచి ఇన్స్పిరేషనల్ స్పీచ్ ఇచ్చినందుకు శివసేన రెడ్డి గారికి గట్టిగా చప్పట్లతో సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఇప్పుడు మన డైరెక్టర్ భాస్కర్ సార్ చేతుల మీదుగా ఇక్కడ వచ్చినటువంటి గెస్ట్కి చిన్న ఫెలిసిటేషన్ జరిపించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ముందుగా శివసేన రెడ్డి గారికి డైరెక్టర్ సార్ చేతుల మీదుగా ఫెలిసిటేషన్. రమేష్ రెడ్డి గారిని ఫెలిసిటేషన్ చేయాల్సిందిగా భాస్కర్ సార్ని కోరుతూ ఉన్నాము. నెక్స్ట్ encouragement. We are so happy to have all these. నెక్స్ట్ గణేష్ రెడ్డి గారికి ఫెలిసిటేషన్ చేయాల్సిందిగా భాస్కర్ సార్ని కోరుతూ ఉన్నాము. న్యూ ఇయర్ క్యాలెండర్ని ఓపెనింగ్ చేయాల్సిందిగా మన చీఫ్ గెస్ట్ శివసేన రెడ్డి గారిని కోరుతా ఉన్నాము. శివసేన రెడ్డి గారు మరియు మన డైరెక్టర్ భాస్కర్ సార్ చేతుల మీదుగా మన న్యూ ఇయర్ క్యాలెండర్ ఓపెనింగ్. అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. సే గుడ్ బై టు 2025. వెల్కమ్ టు 2026. 2026లో మనందరికీ సక్సెస్, ఇప్పుడు వచ్చిన సక్సెస్ కంటే ఇంకా రెట్టింపు సక్సెస్ రావాలని ఈ సందర్భంగా సో విద్యార్థుల తరఫున మరియు ఇక్కడ ఉన్న అతిథుల తరఫున ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. సో గెస్ట్ చేతుల మీదుగా ఒలింపిక్ టార్చ్ వెలిగించడం జరిగింది.
सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद।